ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి? సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఆ పేరే కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది జనాలకి. ప్లాస్టిక్ సర్జరీ అని అంటే కొన్నిసార్లు పేషెంట్లు వచ్చేసి అంటే ఒకటేసారి జరిగింది, బట్ పేషెంట్ వాజ్ లైక్ సార్ ప్లాస్టిక్ సర్జరీలో మరి ప్లాస్టిక్ మేమే తెచ్చుకోవాలా లేకపోతే మీ ప్లాస్టికే వాడతారా అని అడిగారు. అంటే మీకు వినడానికి విడ్డూరంగా అనిపించినా కానీ నిజంగానే అడిగారు, ఒక పేషెంట్ అడిగారు నిజంగానే. సో ప్లాస్టిక్ సర్జరీకి ప్లాస్టిక్కి సంబంధం లేదు. ప్లాస్టికోస్ అనే పదంలో నుంచి ప్లాస్టిక్ సర్జరీ అనే పేరు వచ్చింది. ప్లాస్టికోస్ అంటే మౌల్డ్ చేయడం, మౌల్డ్ దేన్నైనా కానీ రూపొందించడం, కొత్తగా తయారు చేయగలగడం. సో ప్లాస్టిక్ సర్జరీ బేసికలీ ఏంటి అని అంటే ఉన్న మాంసంని, చుట్టుపక్కల ఉన్న మాంసం, అది చర్మం కానీ కండరాలు కానీ రక్తనాళాలు కానీ వేటినైనా కానీ మేము రీమౌల్డ్ చేస్తాము. సో కొత్తగా తయారు చేస్తాము, చేసే డిపార్ట్మెంట్ని ప్లాస్టిక్ సర్జరీ అని అంటారు. సో అది ప్లాస్టిక్ సర్జరీ శరీరంలో ఏ భాగానికి చేస్తాము అనేది ఏమీ లేదు. తల నుంచి వెంట్రుకల దగ్గర నుంచి అరిపాదం గోరు వరకు దేనికి సమస్య ఉన్నా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. రెండో విషయము, జనాల్లో అందరికీ కామన్ గా అనుకునేది ప్లాస్టిక్ సర్జరీ అని అంటే అందరికీ గుర్తొచ్చేది కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ అని అంటే అందాన్ని మెరుగుపరిపించుకోవడానికి, అందాన్ని మెరుగుపరచడం కోసం చేసే సర్జరీ మాత్రమే కాదు ప్లాస్టిక్ సర్జరీ అని అంటే. ప్లాస్టిక్ సర్జరీ అని అంటే చాలా రకాలు ఉంటాయి. దేన్నైనా కానీ పనికొచ్చేలాగా, దేన్నైనా కానీ శరీరాన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్న ఏదైనా అవయవాన్ని మళ్ళీ బాడీ పార్ట్ అది ఏదైనా కావచ్చు, అది వేలు కావచ్చు, కాలు గోరు కావచ్చు, పెదవులు కావచ్చు, ముక్కు కావచ్చు, కళ్ళు కావచ్చు, చెవు, ఏదైనా కానీ అవుట్ ఆఫ్ ఆర్డర్ ఉన్నప్పుడు, అబ్నార్మల్ ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకురావడానికి మేము చేసే సర్జరీ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ.